రా కదలిరా కార్యక్రమంతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాలను పెడుతున్నారు. ఇవాళ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా వెంకటగిరిలో ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాట్లపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాసేపట్లో చంద్రబాబు నాయుడు రా కదిల్రా అనే ప్రోగ్రాంకి హాజరు కానున్నారు. ఇక్కడ భారీగా ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లపైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సరే, ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? బ్రహ్మాండంగా చేశాము. స్వచ్ఛందంగా కూడా ప్రజలు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పనేసి ఉరకలు ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా 1,25,000 మంది దాకా రాబోతూ ఉన్నారు. బ్రహ్మాండంగా జయప్రదం చేస్తాం. అయితే వెంకటగిరి అభివృద్ధి కూడా గతంలో వెనకబడ్డ ప్రాంతంగా ఎవరు ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. 14 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇక్కడ 148 పంచాయతీల్లో తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అదేవిధంగా అదే మున్సిపాలిటీలు కూడా డబల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఈరోజు ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఈ రాక్షస పరిపాలన. రేపు చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా, ఈ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది, ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తే కూడా మరి సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించేది జగన్మోహన్కి చేత కాదు. ఈయనంతా కూడా చేపల మార్కెట్లు, మటన్ మార్కెట్లు, ముందు ఏ విధంగా ఎన్ని సంవత్సరాలకి పెట్టి మనం లోన్లు తీసుకోవాలా అనే కార్యక్రమాలు ఆయనే చెప్పాడు. నేను లిక్కర్ని రద్దుపరుస్తానని చెప్పి రద్దుపరిచి ఈరోజు 25 సంవత్సరాలకి ఆయన లోన్ తీసుకోవడం జరిగింది. ఎవరు తరం కూడా ఇంకా కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్పి ఆ విధంగా లోన్ తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాడు. ఇవన్నీ కూడా రేపు అవన్నీ నీకు తెలిసి ఆడిట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేసినాడో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలు మీద ఖాయం. అంటే ప్రజాదరణ చూసి లోకేష్ గారి యువగళంతో ప్రజలు మమేకమై జనాలంతా కూడా బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఎక్కడ వీళ్ళకి అధికారం వచ్చేస్తుందని భయపడి ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఈ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టి ఇరికించాడు. ఆయన ఎన్ని చేసినా కూడా ప్రజలు ఏమీ ఆయనంత ఎరిపప్పులేం కాదు. ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు, అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు సామాన్య వ్యక్తులు కూడా, సామాన్య గృహిణి కూడా ఈరోజు ఆలోచిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు వేసి మనం ఎంత తప్పు చేసాం, ఎంత అభివృద్ధిలో వెనకబడిపోయినాం, 20-30 ఏళ్ల వెనకబడిపోయినాం. కానీ ఇప్పుడు ఈ క్షణంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటేనే మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. ఇంకా ఈ 2 నెలల్లో కూడా ఎన్నో అరాచకాలు, అకృత్యాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని చేసినా కూడా మాకు వచ్చిన డోకా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి వెంటే ప్రజలంతా ఉన్నారు. 100కి 100% తెలుగుదేశం ప్రభుత్వమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్నికల శంకరావం పూరించడానికి మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా వెంకటగిరికి రాబోతా ఉన్నారు. ఈరోజు భారీ ఎత్తున కూడా ప్రజలు స్వచ్ఛందంగా 1,00,000 మందితో ఈరోజు బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకి ఏర్పాట్లకు సంబంధించిన అన్ని విషయాలు కూడా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ యొక్క రాక్షస పాలన సమరగీతం పాడటానికి ఇట్లా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కావచ్చు, ఇట్లా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల సంబంధించి కావచ్చు, ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. ఏ రోజైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడ ఉంటాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియదు. అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు, ఏ ప్రపంచంలో ఉంటాడో. ఎందుకంటే మాయా ముఖ్యమంత్రి, మోసపు ముఖ్యమంత్రి, మోసం మాటలతోటి ఈ 5 ఏళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఇప్పటి వరకు పట్టుకొచ్చాడు. ప్రజలు తెలుసుకున్నారు ఎవరి పరిపాలనలో మనం సుభిక్షంగా ఉంటాము. చంద్రబాబు పరిపాలన అయితే మనకు సురక్షితం, సుభిక్షం. ఈరోజు ఈ మోస పాలనకు చరమగీతం పాడేదానికి ప్రజలు అన్ని విధాలా సిద్ధపడ్డారు. ఈరోజు వెంకటగిరిలో ఇంత భారీ ఎత్తులో జరుగుతున్నటువంటి ఈ సభకు సర్వేపల్లి అబ్జర్వర్గా నేను వచ్చాను. ఈరోజు ఈ యొక్క కురుగుండ్ల రామకృష్ణ గారికి విజయానికి ఇదే నాంది, ఇదే చంద్రబాబు గారి పిలిపే రా కదలి రా అనే పిలుపుతోటే
అతని విజయానికి కూడా నాంది పలుకుతున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే నూతన ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు వచ్చే ఎలక్షన్లో విజయకేతనం ఎగరవేసేందుకు వారందరికీ కూడా సందేశం ఇవ్వనాటికి ఇక్కడికి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది వెంకటగిరిలో ఉన్నటువంటి రా కదిల్ రా ప్రోగ్రాంకి సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, వెంకటగిరి నుంచి.